దూషించడం అంతేకాకుండా వర్గాలు కూడగట్టడం అనేది మంచి పద్ధతి కాదు అంటూ ఈ జూనియర్ యశ్వంత్ని మా జేమ్స్ మందలించడం జరిగింది. అయితే దీన్ని మనసులో పెట్టుకొని అతన్ని జేమ్స్ ఒకరోజు మంగళం వైపు వెళ్తుండగా, అంటే తిరుపతిలోని మంగళం వైపు వెళ్తుండగా కొంతమంది విద్యార్థులతో పాటు కొంతమంది గుంపుగా దుండగులతో కలిసి యశ్వంత్ జేమ్స్ని కిడ్నాప్ చేయడం జరిగింది. 13వ తారీఖు నాడు కిడ్నాప్ చేసిన యశ్వంత్ జేమ్స్ని 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. అంతేకాకుండా అతనితో తన్ను మందలిస్తావా, అంతేకాకుండా కులం పేరుతో దూషించేందుకు తనను అభ్యంతరం చేస్తావా అన్నట్టు కూడా యశ్వంత్ జేమ్స్ని చిత్రహింసలకు గురి చేయడంతో పాటు అదే కాకుండా అతనితో మూత్రం సేవించినట్లు కూడా జేమ్స్ ఈరోజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ద్వారా తెలుస్తుంది. అయితే గతంలో మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో శ్రీ విద్యానికేతన్లో తరచూ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఘర్షణలు స్టూడెంట్స్ మధ్యలో ఘర్షణలు కూడా తరచూ కూడా వార్తలకు ఎక్కుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే గత 3 రోజులుగా జరుగుతున్న వ్యవహారం అయితే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఒక యూనివర్సిటీలో ర్యాగింగ్ విషయంలో కావచ్చు, అదే కాకుండా ఇటువంటి కులాల పేరుతో దూషించుకోవడం కావచ్చు, ఇటువంటివి అనేది అన్నిటిని కూడా ఆంక్షలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటువంటివి చేయకూడదనంటూ కూడా యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీ పెద్దలు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా అన్ని చర్యలపై కూడా అవగాహన కల్పిస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక జూనియర్ సీనియర్పై దాడి చేయడం, అంతేకాకుండా కులం పేరుతో దూషించడం, అదేవిధంగా అతనితో మూత్రం శోధించడం అనేది వివాదానికి తెరలేపిందని చెప్పొచ్చు. అంతేకాకుండా కొద్ది రోజులుగా, అంటే కొన్ని సంవత్సరాలుగా మోహన్ బాబు యూనివర్సిటీలో కొనసాగుతున్న వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఇటువంటి సంఘటనలు తరచూ తెరపైకి వస్తుండటం, అంతేకాకుండా వివాదాల కేంద్రంగా ఉండటం మాత్రం ఒక సంచలనంగానే మారిందని చెప్పొచ్చు. అవినేష్, అంటే సంజయ్, గత కొంతకాలంగా మనోజ్ కూడా యూనివర్సిటీకి సంబంధించి చాలా అంశాలు తెరపైకి తీసుకొస్తానే ఉన్నాడు, సొంత కొడుకు అయినప్పటికీ కూడా. ఇదే సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఒక జూనియర్ ఒక సీనియర్ పైన, అంటే చదువు నేర్చుకోవాల్సినటువంటి చోట రౌడీయిజం అనేటువంటి అంశాన్ని ఏ విధంగా మనం చూడాలి? ఎందుకంటే కులాలు మతాలు అనేటువంటి ఉండకూడదు అట్లీస్ట్ విద్యా సంస్థలు అనేటువంటి మాట మోహన్ బాబు చాలా సందర్భాల్లో మెన్షన్ చేస్తూనే ఉంటాడు. బట్ అతని యూనివర్సిటీలో ఇలా జరగడం అనే అంశాన్ని మనం ఎట్లా చూడాలి? అవినాష్, మోహన్ బాబు యూనివర్సిటీలో ఇది తరచూ వెలికొస్తున్న వివాదంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి కుల దూషణలు కావచ్చు, అంతేకాకుండా ఒక సామాజిక వర్గం యూనివర్సిటీలో జూనియర్లపై కావచ్చు, సీనియర్లపై పెత్తనం చేస్తుందనే ఒక అభియోగాలు మాత్రం యూనివర్సిటీపై తరచూ కొన్ని సందర్భాల్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ విభేదాలకు సంబంధించి కూడా ఇంతకుముందు కూడా వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ చర్యలు తీసుకున్నా కానీ విద్యార్థులపై కావచ్చు, అది కాకుండా ర్యాగింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నా కూడా తరచూ కూడా ఇటువంటి వివాదాలకు తలెత్తడానికి కారణం యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవడం అన్నది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈ విషయంలో చూసుకుంటే, ఏదైతే గత 3 రోజుల క్రితం జరిగిన విషయంలో చూసుకుంటే, ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా, ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారానే ఈ సంఘటన వెళ్లి చూస్తుందని చెప్పొచ్చు. అయితే లేకపోతే ఆ విద్యార్థి తనపై దాడి చేసిన విషయం కావచ్చు, లేదా తనతో మూత్రం దాయించారనే విషయాన్ని కూడా పోలీసులకు స్పష్టంగా ఫిర్యాదులు చేయడం ద్వారా ఈ వివాదం బయటకు వచ్చిందంటే తెరపైకి బయటకు వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఫిర్యాదు చేయలేని పక్షంలో ఏదైతే యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ మధ్యలో కొన్ని సామాజిక వర్గాలు కావచ్చు, ఏదైతే బాధితులైన విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థిని కొంచెం మందలించడం కావచ్చు, ఏదైతే ఇప్పటికే కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి, ఇటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఏదైతే విద్యార్థుల మధ్య జరిగే ఘర్షణలకు వారే సర్ది చెప్పేసి ఎటువంటి కేసులు లేకుండా బయటకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్గా పోలీస్ కేసు నమోదు కావడంతో తప్పనిసరిగా తప్పనిసరిగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో ఇటువంటి తరచూ జరుగుతున్నా కూడా ఈ వ్యవహారాన్ని పోలీసుల వరకు ఎందుకు తీసుకువెళ్లారనంటే, విద్యార్థి ఏదైతే గాయపడిన విద్యార్థి కావచ్చు, 3 రోజులుగా అతనిపై దాడి చేయడం కావచ్చు, చిత్రహింసలకు గురి చేయడం కావచ్చు, అదే కాకుండా అవామానీయంగా అతనితో మూత్రం తాగించారన్న ఒక అభియోగంతో కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా చాలా దారుణమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్న సందర్భంలో తప్పనిసరిగా పోలీస్ కేసులు కావచ్చు, అదేవిధంగా కఠినంగా ఏదే జూనియర్లు కావచ్చు, సీనియర్లు కావచ్చు, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనిపై యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, యాజమాన్యం ఏం స్పందిస్తుంది అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అవినాష్, అంటే సంజయ్, ఇప్పటికే ఈ అంశంలో, అంటే ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి ఈ అంశంలో గమనించుకుంటే, ఒకటి మద్యం సేవించడం, 2 రౌడీ మూకలు ఎంటర్ అవ్వడం, 3వ అంశం ఏదైతే ఉందో అంటే అతన్ని బంధించి కత్తులతో అతను నానా హింస చేసి తర్వాత అతను బయటపడి ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించుకుంటే, అంటే
పెద్ద ఎత్తున పేటరేకపోతున్నారని అనుకోవచ్చా? స్టూడెంట్స్ కూడా ఏ రకమైనటువంటి కంట్రోల్లో లేకుండా? తప్పనిసరిగా అవినాష్, ఎందుకంటే గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఇదే ఏంటంటే జూనియర్లు సీనియర్లు అనేది కాకుండా సామాజిక వర్గాల విధంగా కుల దూషణలు ఎక్కువ కావటం, అంతేకాకుండా కులపరమైన పెత్తనాలు చెలాయిస్తున్నట్లు కూడా ఆరోపణలు శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీలో ఇటువంటి ఆరోపణలు చాలా కోకొల్లుగులు అని చెప్పొచ్చు. అయితే వీటన్నిటి కూడా బయటికి పొక్కకుండా చేసే ప్రయత్నాలు మాత్రం యాజమాన్యం చేస్తూనే వస్తున్నట్టుగా కూడా విమర్శలు వెలువడుతున్నాయి. అయితే ఇదే సందర్భంలో కూడా గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు అందినా కూడా ఎవరు కూడా వాటిని బయటికి రానివ్వకుండా, అదే కాకుండా అక్కడికక్కడే సర్దుబాటు చేసుకోవడం, ఎందుకంటే విద్యార్థుల మధ్యనే సర్దిపుచ్చి ఎటువంటి కేసులు లేకుండా చేసుకోవడం అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్గా వెలుగు చూసిన సంఘటన మాత్రం చాలా దారుణమైన సంఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ విద్యార్థిని జూనియర్ విద్యార్థి కులం పేరుతో దూషించడం, అదే కాకుండా అతన్ని దాదాపు 3 రోజుల పాటు చిత్రహింసలు గురి చేయడం, దారుణంగా అతన్ని పై దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదే దీన్ని తప్పనిసరిగా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా అతనితో మూత్రం దాగించారన్న ఒక అభియోగం మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే యూనివర్సిటీలకు విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా యాజమాన్యాలు కావచ్చు, ర్యాగింగ్ విషయంలో కావచ్చు, ఎటువంటి ఏదైతే స్టూడెంట్స్ మధ్య జరుగుతున్న ఘర్షణలకు సంబంధించి కొన్ని ఆంక్షలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు రూపొందించి ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా మీరి ఒక యూనివర్సిటీలో సీనియర్ స్టూడెంట్స్ పై జూనియర్ స్టూడెంట్ ఇట్లాంటి దాడికి పాల్పడటం అనే ఘటన మాత్రం చాలా చిత్రం. అంతేకాకుండా ప్రధానంగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నా కూడా సీనియర్ పై జూనియర్స్ ఘటన మాత్రం ఇది ప్రథమంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా యాజమాన్యం వీటన్నిటి చూస్తూ ఎలా మిన్నకుంటుందనేది కూడా ప్రశ్నార్థకంగానే చెప్పుకోవచ్చు. అయితే యాజమాన్యం ఇటువంటి చర్యలు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అది కాకుండా యాజమాన్యం కావచ్చు, లేకుంటే విద్యాశాఖ కావచ్చు, ఆంక్షలు కావచ్చు, వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇటువంటి సంఘటనలు ఎందుకు పునరావృతం అవుతున్నాయి అనే దానిపై కూడా తప్పనిసరిగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అవినాష్. రైట్ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. కొంతమంది మాట్లాడినటువంటి అంశం ఒకటి ఉంది, ఆ చిన్న వీడియో బయట ఒకటి ఉంది, ఆ వీడియో ఒకసారి చూద్దాం, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. జేమ్స్, నేను విద్యానికేతన్ కాలేజ్ చదువుతున్నాను. నేను మా బావన్ కలవడానికి కర్కంవాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందువల్ల రౌడీ షీటర్ రూపీ, కేటీ రోడ్ చోటా బ్లేడ్, ఇంకా యశ్వంత్, నాని, జగ్గా వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయి రూమ్ లో పెట్టి 1.5 రోజు కొట్టారు. ఈ వంతన కత్తులు తీసుకొని ఇటంతా పొడి చేశారు సార్. నొప్పులు తీసుకొని కొట్టారు. నొప్పులు తీసుకొని కొట్టి నన్ను 1.5 రోజు పెట్టుకున్నారు సార్. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి నీకు డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు. 2 పేర్లు వదిలేయమని చెప్తున్నారు సార్. నాకు ఏ న్యాయం జరగలేదు సార్. దయచేసి నాకు న్యాయం జరిగిపెట్టండి సార్. నా కులం పేరు నన్ను అడిగి నేను ఎస్సీ అని చెప్తే ఎస్సీ నా కొడుకు నువ్వే మాతో గొడవ పడతారా, కులం పేరు చెప్పి నన్ను చాలా కించపరిచారు సార్. 2.5 రోజు భయంకరంగా కొట్టారు సార్. ఎవరికన్నా ఈ మాటలన్నీ చెప్తే వచ్చిపోసి మా చేతే వచ్చిపోపించి నన్ను అచ్చాతే తాగిపించారు సార్. బట్టలన్నీ ఒడిది చేశారు సార్. రూమ్ లో భయంకరంగా కొట్టారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. నా చేత తాగిపించి నన్ను 2.5 రోజు భయంకరంగా కొట్టారు సార్. ఎవరికన్నా చెప్తే గొంతు మీద కత్తి పెట్టి కొడతాం, చంపేస్తాం అని చెప్పి బెదిరించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. ఎవరైతే జేమ్స్ ఉన్నాడో ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి అతనే ఇచ్చినటువంటి వాంగ్మూలం కింద చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే యూనివర్సిటీల్లో చదువుతో పాటు ఇంకే రకమైనటువంటి జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ పేరుకేమో గొప్ప, చూస్తుంటే మాత్రం పనులు దిబ్బ అనేలా కనిపిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ముని మరింత సమాచారాన్ని అందిస్తారు. ముని. థ్యాంక్ యూ. తిరుపతిలోని విద్యానికేతన్ యూనివర్సిటీలో 2 రోజుల క్రితం ఒక విద్యార్థిని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించి దాదాపు 2 రోజుల పాటు ఆ అబ్బాయిని చిత్రహింసకు గురి చేసిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే అతను ఒక సెల్ఫీ వీడియోతో ఈ ఘటన నుంచి బయటపడ్డారు. అయితే దీనికి సంబంధించి అతను ఏం చెప్తున్నారంటే నన్ను కులపరంగా నన్ను దూషించాడనే ఉద్దేశంతోనే నా జూనియర్ అయిన యశ్వంత్ అనే పిల్లగాడికి నన్ను అలా అనద్దనేసి అని చెప్పానని అయితే అతను చెప్పాడు. అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వీళ్ళు బయట వాళ్ళని రౌడీ షీటర్లను అప్రోచ్ అయ్యి జూనియర్ యశ్వంత్ వాళ్ళ రౌడీ షీటర్లను అప్రోచ్ అయ్యి జగ్గా, చిన్ని, యశ్వంత్ ఇంకో 3 కలిసి
ఇతన్ని మీరు మాట్లాడాలి అనేసి అని చెప్పి బయట తీసుకుని వెళ్ళిన సంఘటన అయితే జరిగింది. బయట తీసుకుని వెళ్ళి కరకంబాడి ఆ ప్రాంతంలో ఒక రూమ్ లో ఇతన్ని బంధించి 2 రోజుల పాటు చిత్రహింసలు చేశారు. అయితే ఇదేంటంటే రక్త గాయాలు వచ్చే విధంగా అతని పైన దాడి అయితే చేశారు. అదే విధంగా ఏదైతే ఉన్నదో తన మూత్రాన్ని అతన్నే తాగిపించారనేసి అని కూడా బాధితుడు అయితే తెలుపుతున్నాడు. ఇది ఏంటంటే ఇంకొకటి పోలీసుల విచారణలో మరొకటి కూడా చెప్తున్నారు. అంటే ఈ యశ్వంత్ మధ్య అమ్మాయిల విషయంలో కూడా గొడవలు జరిగినాయి అనేసి అని కూడా అటు చెప్తున్నారు. అదే విధంగా వాళ్ళ స్నేహితులు కూడా చెప్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు కాలేజీలోని ఇతని స్టూడెంట్స్ ని అటు రోడ్ షీటర్ని ఎందుకు ఇతను గాయపరిచే విధంగా కొట్టారు, కేవలం అతను మతపరంగా తిట్టిన అతను కులపరంగానే అతన్ని తిట్టారనేసి అని ఇంత దాడి చేశారనేసి అని కూడా అడిగారు. అదే విధంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఎవరైతే ఈ జేమ్స్ అనే వ్యక్తి ఉన్నారో అతను ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేస్తున్నాడు అనేసి అని కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే ముని కేవలం అమ్మాయి విషయంలోనే చూసుకున్నా, లేదు అంటే ఇక్కడ క్యాస్ట్ పరంగా చూసుకున్నా, మరి ఇంత దారుణంగా కొట్టడం, కిడ్నాప్ చేయడం మనిషిని, అదేవిధంగా తన మూత్రాన్ని తనతోనే తాగించడం, అదేవిధంగా కత్తులతో దాడి, తను చాలా క్లియర్గా చూపిస్తా ఉన్నాడు. తన కన్ను రైట్ సైడ్ కన్ను చాలా క్లియర్గా స్వెల్లింగ్ అదంతా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బ్లడ్ మార్క్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్గా ఉంటున్నారా వీళ్ళంతా, లేదా రౌడీయిజం చేసేందుకే విద్యాలయాల్లో జాయిన్ అవుతా ఉన్నారా అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడొచ్చుగా. ఖచ్చితంగా అండి. ఇది యశ్వంత్ ఎవరైతే ఉన్నాడో అతను స్టూడెంట్, మిగిలిన చిన్ని జగ్గా మరొక 2 ఉన్నారు. ఇతను బయట వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన గతంలో కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా ఉన్నాయనేసి వీళ్ళు చెప్తున్నారు. యశ్వంత్ అనే అతను వాళ్ళ సన్నిహితుడు ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళని కలుసుకొని ఈ విధంగా నాకు హెల్ప్ చేయండి, ఈ విధంగా వీడు అంటే వాళ్ళకి కూడా విషయం తెలియదు, అమ్మాయి విషయమా అనేసి తెలియదు, లేదా ఈ విధంగా నన్ను నాకు వార్నింగ్ ఇచ్చాడనేసి అని మాత్రమే చెప్పాడు. అదే విధంగా వీడు ఎవరైతే వార్నింగ్ ఇచ్చాడనేసి అని యశ్వంత్ నా ఫ్రెండ్కే నువ్వు వార్నింగ్ ఇస్తావని చెప్పి అడగడంతో వాడు ఎవరైతే జేమ్స్ ఉన్నారో జేమ్స్ ని తీసుకెళ్లి అడిగారు, ఈ విధంగా ఎందుకు మా పిల్లగాడిని వార్నింగ్ ఇచ్చావు అనేసి అంటే అప్పుడు జేమ్స్ చెప్పిన కారణం, నన్ను కులపరంగా నన్ను మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదనేసి అతను చెప్పాడు. అదే విధంగా వీళ్ళు మద్యం సేవిస్తున్నారనేసి అని కూడా ఒక విమర్శ ఉన్నది. ఆ మద్యం మత్తులోనే ఇతన్ని తీసుకెళ్లి నా ఫ్రెండ్ని నువ్వు వాడు ఏదైనా తప్పు చేయొచ్చు, లేదంటే ఏదైనా మాట్లాడచ్చు, నువ్వు పడాలి కంపల్సరీ, అంతేగాని నువ్వు ఈ విధంగా చేయకూడదు అనేసి అని కూడా చెప్పాడు. అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ విషయాన్ని బయట రాకుండా పోలీసు వాళ్ళతో మాట్లాడి అదే విద్యా సంస్థలకైతే చెడ్డ పేరు రాకుండా అయితే వాళ్ళు చర్యలు తీసుకోమని కూడా ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు కోరారు. ఎందుకంటే గతంలో కూడా ఈ మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి కూడా గొడవలు జరగడము, ఆల్రెడీ విద్యానికేతన్ అనే పేరుకి చాలా డ్యామేజ్ రావడం జరిగిందనేసి అని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అదే విధంగా వీళ్ళు ఫస్ట్ ఏదైతే ఉన్నదో అతను జేమ్స్ అనే అతన్ని నువ్వు చెప్పొద్దు, నువ్వు స్టూడెంట్ అనేసి అని చెప్పొద్దు, మీరు బయట మాట్లాడుకోండి అనేసి అని చెప్పారు. అయితే జేమ్స్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతనికి న్యాయం జరగలేదనే ఉద్దేశంతోనే అతను నేను ఫలానా విద్యా సంస్థల్లో నేను పనిచేస్తున్నాను, యూనివర్సిటీలో చదువుతున్నాను, నాకు జూనియర్ గా ఉన్న యశ్వంత్ అనే అతను నా పైన దాడి చేశాడు, ఆ దాడిలో నేను చాలా గాయపడ్డాను, నాకు న్యాయం చేయండి అనేసి అని కూడా ఇప్పుడు ముందుకు వచ్చాడు. రైట్ ముని, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.
యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇలాంటి ప్రవర్తన ఏంటో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తుండండి న్యూస్ 360. పెట్రోల్ వ్యాపారము అని అంటే పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ గుర్తొస్తుంది, సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాడు. అదానీ అంబానీలు పెట్రోలియం బిజినెస్కు